విజేత స్కూల్. విజేత అంటే ఏంటి? విజేత అంటే ఏంటి? విజయం మరియు విక్టరీ. ఈ విజేత స్కూలు స్థాపించి ఎన్ని సీట్లు కొట్టారు మన నవోదయ? 6 సీట్లు కొట్టారు. ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయింది? కోచింగ్ ఎంతమంది తీసుకున్నారు? 35 మంది కోచింగ్ తీసుకుంటే 6 సీట్లు వచ్చాయి. ఈరోజు మన సాయి సార్, బ్రహ్మయ్య సార్ వీళ్ళందరూ నాకు మంచి స్నేహితులు, మిత్రులు. వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయంటే, ఇందాక మీరు డాష్ పైన చూశారు, నర్సరీ, పావు కేజీ, కేజీ ఈ పిల్లలు చదువుకుంటున్నారుగా. వాళ్ళ స్వభావాలు కూడా చిన్నపిల్లల మనస్తత్వం లాగా ఉంటాయి. అంటే చిన్నోళ్ళుగా, పిల్లల్లో పిల్లలుగా, పెద్దోళ్ళు పెద్దోళ్ళుగా. ఇందాక యాంకర్ చెప్పాడు, ఓల్డ్ ఏజ్ లాగా ఆ విధంగా ట్రీట్ చేస్తారు ఇక్కడ పిల్లలకి. అందువల్లనే ఈరోజు విజేత కాన్సెప్ట్ స్కూలు మన వినుకొండలోనే రేపు రాబోయే రోజుల్లో నాకు తెలిసి ఇట్స్ బ్రాండ్గా తయారైంది. ఏం తయారైంది? ఇట్స్ బ్రాండ్ లెవెల్లో తయారు చేస్తున్నారు మన సాయి సారు, బ్రహ్మయ్య సార్. ఎందుకంటే ఈరోజు నవోదయ అంటే నాకు కూడా కోచింగ్ అంటే చాలా ఇష్టం. నేను కూడా 5 సంవత్సరాల నుంచి కోచింగ్ ఇస్తున్నాను. కానీ వినుకొండని ఎలా తయారు చేయాలంటే ఒక అద్భుతమైన కోచింగ్ సెంటర్ లాగా తయారు చేయాలి. అది సాయి సార్ ద్వారా సాధ్యమైంది. ఎందుకంటే ప్రకాశం జిల్లాలో ఇప్పుడు దాకా మన జిల్లాకి పరిచయం లేదు సాయి సార్. కేవలం ప్రకాశం జిల్లాలో, ఒంగోలులో అన్ని కోచింగ్. ఎందుకంటే పిల్లలకి టర్నింగ్ పాయింట్ 2 క్లాసులు. ఒకటి 5th క్లాసు, రెండోది 10th క్లాసు. ఈ 2 టర్నింగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ 2 టర్నింగ్ పాయింట్స్లో మన సాయి సార్ 5వ క్లాస్లో ఈరోజు 6 సీట్లు సాధించి, ఎందుకంటే నవోదయలో మన జిల్లాకి ఎన్ని స్కూల్స్ ఉన్నాయి? కేవలం 1 స్కూల్ ఉంది. మనకి ఇక్కడ చిలుకూరుపేట దగ్గర మద్దిరాల్లో ఒకే 1 స్కూల్ ఉంది మన జిల్లాకి. 10,000 మంది రాస్తారు. 10,000 మందిలో 80 సీట్స్ ఉంటాయి. ఆ 80 సీట్స్లో కేవలం 6 సీట్లు మన స్కూల్కి సాధించారంటే చాలా గ్రేట్ అన్నమాట. గ్రేట్ ఆనర్. ఎందుకంటే నెక్స్ట్ అదే కాకుండా సైనిక్ స్కూల్, మా బాబు కూడా, నా కొడుకు సైనిక్ స్కూల్లో చదువుతున్నాడు, కోరుకొండ సైనిక్ స్కూల్లో. కోచింగ్లు అంటే ఇప్పుడు ఈ 5th క్లాస్లో, 6th క్లాస్లో ఒక్కసారి సీట్ వస్తే 6th, 7th, 8th, 9th, 10th, ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 7 years CBSE సిలబస్లో 1 పైసా ఖర్చు కాకుండా ఫ్రీ సీట్ ఉంటుంది నవోదయ. అదేవిధంగా నిన్న సార్ తీసుకెళ్ళి సైనిక్ స్కూల్ రాపించారు. దాంట్లో కూడా చాలా తక్కువ సీట్స్ ఉంటాయి. ఒక 20 సీట్లు, 30 సీట్లు ఉంటాయి. 10,000 నుంచి 15,000 మంది కాంపిటీషన్ ఉంటాయి. ఆ కాంపిటీషన్లో మన స్కూల్ నుంచి కూడా రేపు సైనిక్ స్కూల్ కూడా నేను ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను. దాంట్లో కూడా సీట్స్ వస్తాయి. తర్వాత ఇప్పుడు నేను పాలిటెక్నిక్ ఏపీఐ కోచింగ్ పెట్టా, సార్ కూడా పాలిటెక్నిక్ ఏపీఐ చేసే కోచింగ్ పెట్టారు. సో వినుకొండని మీ పిల్లలకి ఏం చేస్తారంటే ఎప్పుడైనా సరే కేవలం చదువే కాదు, చదువుతో పాటు స్కిల్స్ డెవలప్ చేయాలి. స్కిల్స్ అంటే ఏంటి? పోటీ తత్వాలు నేర్పించండి. ఎందుకంటే రేపు మీ పిల్లలు భవిష్యత్తులో ఉద్యోగం రావాలంటే